బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయా? ఒక్కొక్కరుగా పార్టీ నుండి సిట్టింగ్ పార్లమెంటు సభ్యులు చేజారుతున్నారా? సిట్టింగులు పోటీ చేసేందుకు ఎందుకు జంకుతున్నారు? పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తమవుతున్న ఈ సమయంలో సిట్టింగులు చేజారటం పార్టీ హైకమాండ్కు తలనొప్పిగా మారిందా? ఇంతకు కార్ పార్టీలో ఏం జరుగుతోంది? గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 లోక్సభ స్థానాలు గెలిచింది. ఇప్పుడు తెలంగాణలో అధికారం కోల్పోవడంతో సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారుతున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరగా, నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడడం గులాబీ పెద్దలను కలవరానికి గురిచేస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఇన్నాళ్లు టికెట్ ఆశించిన నేతలు సైతం ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే 3 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తారని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇక ప్రకటించని స్థానాల్లో పోటీకి నేతలు వెనకడుగు వేస్తున్నారట. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి పరువు నిలుపుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకు తగిన వ్యూహరచన ఆ పార్టీ పెద్దలు రచిస్తున్నారు. ఇప్పటికైతే నాగర్ కర్నూలు నుంచి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, వరంగల్ నుంచి కడియం కావ్య, మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ యాదవ్ పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది. ఇక ఇన్నాళ్లు మల్కాజ్గిరి పార్లమెంటు తన కుమారుడు భద్రారెడ్డికి ఇవ్వాలని పట్టుబట్టారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మల్లారెడ్డి సైలెంట్ అయిపోయినట్టు సమాచారం. ఇక నల్గొండ పార్లమెంట్ నుంచి గుత్తా అమిత్ రెడ్డి, భువనగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మెదక్ నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై పార్టీ పెద్దలు క్లారిటీలకి రాలేకపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న వేళ సిట్టింగులు పార్టీ మారడం బీఆర్ఎస్ను గందరగోళంలోకి నెట్టేసింది. ఇక పోటీ చేయాలనుకున్నా నేతలు వెనక్కి తగ్గుతుండడంతో గులాబీ బాస్ ఏం చేస్తారు? తానే రంగంలోకి దిగి సిట్టింగులను కాపాడుకునేందుకు ఏం ప్రయత్నాలు చేస్తారో చూడాలి.